యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయం. 9వ సంవత్సరమున 10వ నెల 10వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఈ దినము పేరు వ్రాసి ఇంచుము. నేటి దినము పేరు వ్రాసి ఇంచుము. ఈ దినము బబులోను రాజు యెరూషలేము మీదికి వచ్చుచున్నాడు. మరియు తిరుగుబాటు చేయు ఈ జనులను గూర్చి ఉపమాన రీతిగా ఇట్లు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, కుండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యి మీద పెట్టుము. తొడజబ్బ మొదలగు మంచి మంచి ముక్కలన్నీయు చేర్చి అందులో వేసి మంచి ఎముకలను ఏరి దాని నింపుము. మందలో శ్రేష్టమైన వాటిని తీసుకొనుము. అందున్న ఎముకలు ఉడుకునట్లు చాలా కట్టెలు పోగు చేయము. దానిని బాగుగా పొంగించుము. ఎముకలను చాలునంతగా ఉడికించుము. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ. మడ్డిగల కుండ, మానకుండా మడ్డి గలిగియుండు కుండ నీకు శ్రమ. చీటి దాని వంతున పడలేదు. వండిన దానిని ముక్క వెంబడి ముక్కగా దానిలో నుండి తీసుకొని రమ్ము. దాని చేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది. మట్టితో దాని కప్పివేయునట్లు దానిని నేల మీద కుమ్మరింపక వట్టి బండ మీద దానిని చిందించెను. కావున నా క్రోధము రానిచ్చి నేను ప్రతీకారము చేయునట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండా దానిని వట్టి బండ మీద నేనుండనిచ్చితిని. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ. నేనును విస్తరించి కట్టెలు పేర్చబోవుచున్నాను. చాలా కట్టెలు పేర్చుము. అగ్ని రాజబెట్టుము. మాంసమును బాగుగా ఉడకబెట్టుము. ఏమీయూ ఉండకుండా ఎముకలు పూర్తిగా ఉడుకున్నట్లు చారు చిక్కగా దింపుము. తరువాత దానికి తగిలిన మస్టును మడ్డియు పోవునట్లు అది వేడి అయి మెరుగు పట్టు వరకు వట్టి చట్టి పొయ్యి మీదనే ఇంచుము. అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధ పుచ్చుకొనినను దాని విస్తారమైన మస్టు పోదాయను. మస్టుతో కూడా దానిని అగ్నిలో వేయుము. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే. నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి. నా క్రోధమును నీ మీద తీర్చుకొను వరకు నీవు శుభ్రపడక ఇందువు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును. నేనే నెరవేర్చెదను. నేను వెనుక తీయను, కనికరింపను, సంతాపపడను. నీ ప్రవర్తనను బట్టియు నీ క్రియలను బట్టియు నీకు శిక్ష విధింపబడును. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ కన్నుల కింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోవుచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడువవద్దు, కన్నీరు విడువవద్దు. మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువుము. నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుగుకొనవలెను. నీ పెదవులు మూసుకొనవద్దు. జనుల ఆహారము భుజింపవద్దు. ఉదయమందు జనులకు నేను ప్రకటించితిని. సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకాజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసితిని. నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్నడుగగా నేను వారితో ఇట్లంటిని. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీలకు నీవీలాగున ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు అతిశయాస్పదముగాను మీ కన్నులకు ముచ్చటగాను మీ మనస్సునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోవుచున్నాను. మీరు వెనుక విడిచిన మీ కుమారులను కుమార్తెలను అక్కడనే ఖడ్గము చేత కూలుదురు. అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు. మీ పెదవులు మూసికొనక ఇందురు. జనుల ఆహారమును మీరు భుజింపక ఇందురు. మీ శిరోభూషణములను తలల మీద నుండి తీయకయు మీ పాదరక్షలను పాదముల నుండి తీయకయు అంగలార్చకయు యాడ్వకయు నుందురు. ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడుచుచు మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోవుదురు. యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును.
అతడు చేసినదంతటి ప్రకారము మీరునూ చేయుదురు. ఇది సంభవించినప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. నరపుత్రుడా, వారి ఆశ్రయమును అతిశయాస్పదమును, వారికి కన్నులకింపైన దానిని, వారు ఇచ్ఛయించు దానిని, వారి కుమారులను కుమార్తెలను నేను తీసివేయు దినమందు నీకు సమాచారం తెలియజేయుటకై తప్పించుకొని వచ్చిన ఒకడు నీ యొద్దకు వచ్చును. ఆ దినముననే నీవికను మౌనముగా ఉండక తప్పించుకొని వచ్చిన వానితో స్పష్టముగా మాట్లాడుదువు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉందువు.